హలో గాయ్స్! ఈరోజు నేను మా ఫ్రెండ్స్ అయితే శేషాచలం ఫారెస్ట్‌కి అయితే బయలుదేరాం. సో, దోవలో చూసారు కదా ఎంత పెద్ద కుంట అయితే ఉందో. సో, ఈ వాటర్ ఇక్కడే అంతా నిమజ్జనాలు చేస్తారు. ఆ పక్కన బాయికాడుపల్లోళ్ళు. సో, అక్కడ కొద్దిసేపు రాళ్ళతో మేము సరదాగా ఆడుకొని నెక్స్ట్ ప్లేస్‌కి అయితే బయలుదేరాం. సో, వెళ్ళే దారిలో వచ్చి మాకు ఒక టెంపుల్ అయితే కృష్ణుడి టెంపుల్ అయితే కనబడింది. సో, ఆ కృష్ణుడి టెంపుల్ దగ్గరే గోశాల కూడా ఉంది. మేము వెళ్ళిన రోజు టెంపుల్ అయితే క్లోజ్ చేస్తున్నారు. ఎవ్రీ సాటర్‌డే అయితే ఓపెన్‌లో ఉంటుందంట గోశాల. సో, దీన్నైతే ఎవరో దాతలు మంచిగానే మెయింటైన్ చేస్తున్నారు. చుట్టూ చెట్లు అలాగే ఒక ఆమె అయితే ఉంది వాటిని మెయింటైన్ చేయడానికి. సో, లోపలైతే వాటికి గోపూజ అయితే చేస్తారు. అలాగే శనివారం అన్నదానం కూడా చేస్తారిక్కడ. సో, నెక్స్ట్ అయితే మేము డైరెక్ట్ ఫారెస్ట్‌లోకే వెళ్ళిపోయినాం. సో, ఇదొచ్చేసి మనకు బాలపల్లి తెలుసు కదా! రాయచోటికెళ్ళే రూటు. ఆ రూట్‌లోంచి ఇట్లా ఈ రూట్ ఉంటుంది మెటల్ రోడ్డు. ఇట్లయితే వచ్చేయాలనమాట. సో, రూట్ అయితే చాలా నిర్మానుష్యంగా ఉంది. సో, అక్కడే దోవలో కుంట కూడా ఉంది. కుంటలో రీసెంట్‌గా వర్షాలు పడడం వల్ల నిండుగా నీరైతే చేరుకున్నాయి. మా చిన్నుగాడు చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతున్నాడు. మంచి ప్లేస్ తీసుకొచ్చానని చెప్పేసి. క్యాట్ వాక్ చేసే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇలాగే పడిపోతారు. పాపం కింద పడిపోయింది. ఎందుకొచ్చానురా దేవుడా ఇక్కడికి అనుకుంటుంది. మా తమ్ముడైతే ఫుల్‌గా ఎంజాయ్ చేశాడు. వీడియో నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయండి గాయ్స్.